రాగం అనురాగం రెండవ భాగం. ఒకటవ భాగంలో బంగారమ్మ కొడుకు రాముడు. బంగారమ్మ తమ్ముడు చనిపోవడంతో మేనకోడల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళి కొడుకుని మేనకోడల్ని సమానంగా పెంచుతుంది. రాముడు మహి అంటే ఇష్టపడుతూ ఉంటాడు. మహిని పని చేయనివ్వడు. మహి బాగా చదువుకొని కలెక్టర్ కావాలని రాముడి ఆశ. కథ కొనసాగుతుంది. ఆ ఏడు ఎస్ఎస్ఎల్సి పరీక్షలప్పుడు రాముడు మహిని తెల్లవారగట్ల 4ంటికి లేపి 8 దాకా చదివించేవాడు. రాత్రిళ్ళు 10 దాకా పక్కన కూర్చొని చదివించేవాడు. మహిని ఇంటి పని కూడా చేయనిచ్చేవాడు కాదు. నీళ్లు పట్టుకురావడం, షెడ్ లోపలే కూర్చుని గిన్నెలు కడగడం ఇలాంటి చిన్న పనులన్నీ తనే చేసేవాడు. మహి పరీక్షలు రాసింది. ఆ వేసంగిలోనే రాముడికి పల్లవన్ ట్రాన్స్పోర్ట్లో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. మొదటి 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్ అన్నారు. ఈ కండక్టర్ ఉద్యోగానికి కనీసం స్కూల్ ఫైనల్ పాస్ అవ్వాలి. అయితే రాముడు ఎస్ఎస్ఎల్సి చదవలేదు కానీ మద్రాసు వచ్చాక ఇంగ్లీష్ మాట్లాడడం, కాస్త తప్పులతో మాట్లాడడం నేర్చుకున్నాడు. ఇంగ్లీష్లో సంతకం పెట్టగలడు. తమిళం ధారాళంగా చదవగలడు. అందుచేతను వాడు వెనకబడ్డ తరగతి వాడు కావడం చేతను ఉద్యోగం ఇచ్చారు. రాముడు తన కనీస విద్యార్హత 3rd ఫారం అని సర్టిఫికెట్ పుట్టించగలిగాడు. ఆ వేసవి కాలంలో మహి మళ్ళీ మామూలు నిత్యకృత్యంలో పడిపోయింది. ఉదయం సాయంత్రం ఇంటి పని, పగలంతా అలివేలమ్మ గారి ఇంట్లో పని. మళ్ళీ వాళ్ళ బుల్లిబాబుకి ఇంగ్లీష్ అక్షరాలు మాటలు నేర్పిస్తూ ఉండేది. అలివేలమ్మ గారికి మహి పైన పూర్వంలాగా కోపం రావటం లేదు. అది చదువుకున్న పని మనిషి స్థాయిలోనే నమ్రతగా ఉంటోంది. స్కూల్ ఫైనల్ పరీక్ష రాసిన దానికి ఓణీలు వేసుకునే వ్యక్తత రాలేదు. పరికిణి జాకెట్ వేసుకుని తిరుగుతుండేది. అయితే అలివేలమ్మ గారు ఎక్స్రే కళ్లతో మహి దేహంలో యవ్వనపు ఛాయలు కనిపిస్తాయేమో, తన భర్త కానీ కొడుకు కానీ దీని వంక అటువంటి దృష్టితో చూస్తారేమోనని సదా కనిపెడుతూ ఉండేది. 7-8 పిల్ల నుంచి మహిని ఇంట్లో చూస్తూ ఉండటం చేత ఆ ఇంట్లో మగవాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ వచ్చేవి కాదు. ఈ పిల్ల కాన్వెంట్లో చదువుతోంది. తమలాంటి సంపన్నుల ఇంట్లో పిల్లలు ట్యూషన్లు పెట్టినా శ్రద్ధగా చదవరు, మంచి మార్కులు తెచ్చుకోరు. కాయకష్టం చేసుకునే ఆ పిల్ల మంచి మార్కులతో పరీక్షలు పాస్ అవుతున్నదని సానుభూతి, ఆదరణ చూపిస్తూ ఉండేవారు. కాలనీలాగా ఉన్న కాంపౌండ్లో అదే కాన్వెంట్లో ఇంకా 4-5 ఆడపిల్లలు చదువుతున్నారు. వాళ్ళందరూ తరచూ మహిని స్కూల్లో చూస్తూ ఉండేవారు. మహి స్కూల్ ఫైనల్కి వచ్చిన ఆ పిల్లలకి పెద్ద క్లాస్లో ఉందని దీని పట్ల భయం కానీ భక్తి కానీ ఉండేది కాదు. అది మా ఇళ్లలో పాచి పని చేసుకొని బతుకుతున్నది, ఎంత చదివినా మాతో సరిసమానం కాదు అని దూరంగా ఉంచుతుండేవారు. నవ్వినట్లు పలకరించినట్లు స్కూల్లో మొహాలు పెట్టినా ఆ ఆవరణలోకి వచ్చేటప్పటికి సాయంత్రాల వేళ మిగతా ఆడపిల్లలందరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. ఒకళ్ళతో ఒకళ్ళు హోంవర్క్ గురించి గంటలు గంటలు మాట్లాడుకునేవారు. మహి ఈ పిల్లలతో కలవడానికి ప్రయత్నించేది కాదు. వాళ్ళు దీన్ని తమతో చేర్చుకునేవారు కాదు. ఇంచుమించు మహి ఆ చిన్న షెడ్లో పంజరంలోని పక్షిలాగా ఏకాంతంగా గడుపుతుండేది. దానికి స్నేహితులు లేరు, ఇంటికొచ్చి కబుర్లు చెప్పే క్లాస్మేట్స్ లేరు. అయితే ఈ విషయాలు బంగారమ్మకి స్ఫురించేవి కాదు. బంగారమ్మ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం దీపాలు పెట్టేదాకా ఇళ్ల పనుల్లో మునిగిపోయేది. ఏడైతే గాని తన షెడ్కి వచ్చేది కాదు. ఈ లోపల మహి స్కూల్ నుంచి వచ్చి ఇంటి పని, వంట పని ముగించుకొని పుస్తకాలు పుచ్చుకొని కూర్చునేది. రాముడికి కండక్టర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క రోజున 4 ఇంటికి వచ్చేసేవాడు. అటువంటప్పుడు అది బావ పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ఉండేది. అయితే రాముడికి అనిపించేది కాదు మహికి స్నేహితులు లేరు, ఆడుకునే తోటి పిల్లలు లేరు అని. పైపెచ్చు అది ఎవరితోనన్నా మాట్లాడినట్లు కనిపిస్తే నీ చదువు చెడిపోతుంది, వాళ్లతో మనకెందుకే అనేవాడు. ఒక్కోసారి దీపాలు పెట్టాక మహిని సైకిల్ మీద ఎక్కించుకుని బీచ్కి తీసుకెళ్లేవాడు. చాలు అంటూ మహి సైకిల్ మీద ముందు రాడ్ మీద కూర్చుని వెళ్తుండేది చాలా రోజులు. ఆ తర్వాత సిగ్గుపడి వెనక క్యారియర్ మీద కూర్చునేది. ఆ వేసంగిలోనే అడిగింది అలివేలమ్మ గారు బంగారమ్మని, బంగారమ్మ నీ కొడుక్కి పెళ్లి చేయవా అని. నేను చెప్తే వినడండి, వాళ్ళ అయ్యలాగానే బాగా కోపిష్టివాడు అంది. బంగారమ్మ అలివేలమ్మ గారితో తన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటుంది. తన తమ్ముడు నారాయణ గురించి, అతని భార్య గురించి చెప్తూ ఉండేది. అప్పుడప్పుడు అలివేలమ్మ గారు బంగారమ్మని ఈ మాటల్లో పెట్టి పప్పులు బియ్యం బాగు చేయించుకుంటూ ఉండేది. మీ మరదలి వైపు వాళ్ళు ఎవరూ మీ ఇంటికి రారా అడిగింది అలివేలమ్మ గారు. లేదండి, మా వాడిని పెళ్లి చేసుకుందని కులంలోంచి వెలేశారండి. తల్లి తండ్రి లేరా? ఉన్నారటండి, 2 అక్కలు 2 అన్నలు. ఈవిడ కడసారది.
చచ్చిపోయాక కూడా ఎవరూ రాలేదా? రాలేదండి. మా తమ్ముడు నాకు చెప్పలేదు గాని అప్పటికే మా మరదలికి పెళ్ళయిందట. చిన్నప్పుడే పెనిమిటి పోయాడట. అంటే వెదవముండని పెళ్ళాడాడన్నమాట అంది అలివేలమ్మ గారు తుపుక్కున ఉమ్మినట్లు. బంగారమ్మ మనసు కలుక్కుమంది. తన నోరు వెదవది, చెప్పకూడదనుకుంటూనే అమ్మగారితో అన్ని విషయాలు చెప్పేస్తుంది. ఈవిడేమో ఇట్లాంటి మాటలంటుంది. బంగారమ్మ విసురుగా బియ్యం చెరుగుతోంది. బంగారమ్మకి కోపం వచ్చిందని అర్థమైంది అలివేలమ్మ గారికి. ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారులెద్దు. నువ్వు కాబట్టి ఆ పిల్లని అంతగా సాకుతున్నావు. మరొకళ్ళైతే నాకెందుకని రోడ్డు మీదికి తరిమేద్దురు అంది సానుభూతిగా. బంగారమ్మకి తృప్తిగా ఉంది. మద్రాసులో జీవితం ఒక రకంగా తిండి లోపం లేకుండా గడిచిపోతోంది. ఉదయం లేవడం, 3 ఇళ్లలో పొద్దుట చాకిరీ, మళ్ళీ సాయంత్రం చాకిరీ, ఇల్లు తుడవటం, గిన్నెలు తోమటం, బట్టలు ఉతకడం వల్ల యంత్రంలాగా ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ కళ్ళు మూసేదాకా రోజు చాకిరీ చేసుకుంటూ పోవడం అప్పుడప్పుడు చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అదే ఆవరణలో ఉండటం చేత ఒక్క రోజును కూడా పని తప్పించుకునేందుకు వీలు పడదు. అందరికీ పండుగలు పబ్బాలు ఉంటాయి, సెలవులుంటాయి. తనకి ఏ రోజు సెలవు లేదు. అసలు పండగొస్తే మరి కాస్త ఎక్కువ చాకిరీ, ఇల్లు దులపడం, కడగటం, 10 సార్లు బజారుకు పరుగులు. తనకి కోడలొస్తే కాస్త విశ్రాంతి దొరుకుతుందని ఆశగా ఉండేది బంగారమ్మకు. మహిని రాముడు పెళ్లి చేసుకుంటే తన బాధ్యత తీరిపోతుంది. అది పూర్తిగా ఇంటి పట్టునుంటుంది. ఇదిగో బంగారమ్మ, నేను గిట్టకంటున్నాను అనుకోకు. పెద్దముండని ఇంకా ఎన్నాళ్ళు చాకరీ చేస్తావు? నీ కొడుక్కి మహిని కట్టబెట్టు. ఇప్పటికే దానికి కళ్ళు నెత్తికొచ్చాయి. వాడు ఒప్పుకోడమ్మా. దాన్ని పెద్ద చదువులు చదివిస్తాట. అంటే దాన్ని పెళ్లి చేసుకోడా? ఇప్పటి నుంచే పెళ్ళేమిటి అంటాడు. చేసుకోను అని అనడమ్మా. మరి అది చదువుకోవాలట. చదివి ఉద్యోగం చేస్తుందా? బంగారమ్మ మాట్లాడలేదు. రాముడు మహిని కలెక్టర్ చేస్తానని అనటం అమ్మగారికి చెప్పే ధైర్యం రావటం లేదు. ఇదిగో నా కోడలి చూస్తున్నావుగా, ఉద్యోగం చేసిందంటే నీ మాట వినదు. నెలకి 400 తెస్తున్నానని మిడిసిపాటు తప్ప ఇంట్లో ఒక్క కాని ఇవ్వదు. నెలకో చీర కొనుక్కొస్తుంది. ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంటెడు చాకరీ నేను చేసుకుంటున్నాను. ఆడపిల్లని ఉద్యోగంలో పెట్టావా మనకి కాకుండా పోతారు. నా మాట విని ఆ చదివింది చాలు, చక్కగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి అంది అలివేలమ్మ గారు. బంగారమ్మకి కూడా మహికి పెళ్లి చేయాలనే ఉంది. కొడుకు కోడలు, మనవలు మనవరాళ్ళు ఇలాంటి దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ ఉన్నాయి. రాముడికి గవర్నమెంట్ ఉద్యోగం రానే వచ్చిందిగా. ఎంతిస్తారేమిటి అడిగింది అలివేలమ్మ గారు. 200 దాకా ఇస్తారంట. పైన 10-20 బేటా కూడా ఇస్తారట. ఇంకేం, హాయిగా ఇద్దరికి పెళ్లి చేయి. మన వెనక బాత్రూమ్ ఉంది చూడు, అది మీరు వాడుకోండి. పక్కన మరో షెడ్ దింపిస్తాను. నీ కొడుకు కోడలు వాళ్ళకు విడిగా రూమ్ అమరుతుంది. అసలు ఈ షెడ్ మరి కాస్త పక్కగా వేస్తే 100 రూపాయలు అద్దెస్తామని వస్తున్నారు అంది అలివేలమ్మ గారు. బంగారమ్మ మాట్లాడలేదు. కొడుక్కి ఎంత జీతం అంటే తను సంబరంగా చెప్పేసింది. ఈ అమ్మగారు అద్దె పెంచమంటారా? ఇప్పటికే 20 ఇచ్చుకుంటున్నాం, ఇంకా అడుగుతుందా అని భయపడుతోంది లోపల. మన తోటలో బోరింగ్ వేయిస్తామంటున్నారు అయ్యగారు. సాయంత్రం పూట 4 బిందెలు నీళ్లు కొట్టి చెట్లకి పొయ్యమని నీ కొడుకుని మీరు వీధి వంపుకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే నీళ్లు పట్టుకోవచ్చు అందావిడ. అయినా 5-6 ఏళ్లుగా ఈ కుటుంబం తమని కనిపెట్టుకునుంది. పగలు రాత్రి మనిషి సాయం పిలిస్తే పలుకుతున్నారు. తమ కుటుంబమంతా ఊరికెళ్ళిపోయినా దొంగల భయం లేకుండా ఇల్లు కనిపెట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు అయితే వీళ్ళు ఎక్కడికి పోలేదు. చీటికి మాటికి ఇల్లు ఇచ్చామని బెదిరిస్తూ ఉండేది. రాముడికి 200 వస్తున్నాయంటోంది. ఇల్లు ఖాళీ చేసిపోతారా? దొంగ బుద్ధి లేని పని మనిషి, 24 గంటలు విశ్వాసంగా ఉండే మరో మనిషి దొరుకుతుందా? అలివేలమ్మ గారికి భయం పట్టుకుంది. పూర్వమంత భరోసా ఉండటం లేదు. వీళ్ళు ఎక్కడికి పోతారులే అన్న ధీమాకి సన్నగిల్లిపోయి వెళ్ళిపోకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తోంది. తమ అవసరం పైకి కనబడనీయకుండా దయతలిచి ఎక్కువ సౌకర్యాలు కలిగిస్తున్నట్లు తను చాలా తెలివిగా మాట్లాడుతున్నదని తనంతానే అభినందించుకుంటున్నది అలివేలమ్మ గారు. ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ కోసం మహి కంటే రాముడే ఆదుర్దాగా ఎదురుచూస్తున్నాడు. పరీక్షా ఫలితాలు ఇంగ్లీష్ పేపర్లలో కాక తమిళ పేపర్లో వస్తాయని ఎవరో చెప్పారు వాడికి. అక్కడితో ప్రతిరోజు తమిళ పేపర్ కొనడం అలవాటు చేసుకున్నాడు. పేపర్ చదవడం, రాజకీయాలు చర్చించడం రాముడికి అలవాటైంది. ఆ వారంలో రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారు. ఇవాళ రేపు అంటూ అనుకుంటూనే ఆ మరునాడు రిజల్ట్స్ వేస్తారని ఖచ్చితంగా తెలిసింది. మరుసటి రోజు రిజల్ట్స్ ప్రకటిస్తారటగా. కాన్వెంట్ నుంచి ప్యూన్ వచ్చాడు రాముడింటికి సిస్టర్ రమ్మన్నారంటూ. మహికి కాళ్లలోంచి భయం పుట్టుకొచ్చింది.
తను పరీక్షలో తప్పానని ఏడుస్తూ కూర్చుంది. దాన్ని ఓదార్చి వెంటబెట్టుకెళ్ళాడు రాముడు. పొడుగ్గా ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ రాముడిని చూస్తే సిస్టర్కి ఏరా అని పిలవడానికి ధైర్యంగా రాలేదు. పక్క బెంచీ మీద కూర్చోమంది. ఇద్దరిని రాముడు కూర్చోలేదు. మహి తల వంచుకొని నిల్చుంది. అమ్మగారు పిలవనంపారట అడిగాడు రాముడు వినయంగా. ఆనాడు తమకి వేస్ట్ పేపర్ టిన్స్ చేసి ఇచ్చిన 14 ఏళ్ల బాలుడు సిస్టర్ కళ్ళల్లో మెదిలాడు. ఏం చేస్తున్నావు? కండక్టర్ ఉద్యోగం దొరికిందండి. 6 నెలలైంది అన్నాడు నమ్రతగా. పర్మనెంట్ చేస్తారా? చేస్తారంటండి. అయితే మహి చదువు ఆపవు కదూ అడిగింది సిస్టర్ నవ్వుతూ. ఆపనండి, అది బాగా చదువుకొని పెద్దదవ్వాలండి. ఎంత చదువుకోవాలి అడిగింది సిస్టర్. కలెక్టర్ ఉద్యోగం చేసేంత చదువుకోవాలండి అన్నాడు రాముడు. వాడి కళ్ళల్లో చిన్నప్పటి అమాయకత్వం, చిన్నప్పటి ఆశ. మహి నువ్వు అలా హాస్టల్ వైపు వెళ్ళు అంది సిస్టర్. మహి హాస్టల్ వైపు జారుకుంది బ్రతుకు జీవుడా అంటూ. మహి గురించిన వివరాలు కావాలి అంది సిస్టర్. అంటే అడిగాడు రాముడు. మహి ఎదురుగుండా చెప్పకూడదని ఊరుకున్నాను. మహికి హయ్యెస్ట్ మార్కులు వచ్చాయని తెలిసింది. స్టేట్ ఫస్ట్ అవునో కాదో ఇంకా తెలీదు. జర్మనీ నుంచి ఓ సిస్టర్ వచ్చింది. ఆవిడ తెలివైన పిల్లలకు సాయం చేస్తానంటున్నారు. రాముడికి సిస్టర్ చెప్పేది పూర్తిగా చెవుల్లోకి ఎక్కలేదు. మహికి హయ్యెస్ట్ మార్కులు వచ్చాయి. అమాంతం సిస్టర్ కాళ్ల మీద పడ్డాడు. 6 అడుగుల మనిషి. సిస్టర్కి నవ్వొచ్చింది, జాలేసింది. లేలే, మహి చదువుకుంది అంటే అదంతా నీ ఘనత. ఈ జర్మనీ సిస్టర్ మహికి ఫాస్టర్ పేరెంట్స్ని ఏర్పాటు చేస్తానంది. అంటే నాకు అర్థం అవటం లేదండి. నీకు అర్థం అవ్వక్కర్లేదు. మహి ఎప్పుడు పుట్టిందో, తండ్రి పేరు అవి మా రిజిస్టర్లో ఉన్నాయి. ఆ పిల్లకి ఎవరైనా ఉన్నారా? మీ ఆదాయం, మహి తల్లి వైపు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఇత్యాదివి రాసి పంపు. దాని చదువు అది నేను రాసి పంపుతాను. ప్రతి నెల 50 రూపాయలు. అది చదువుకున్నన్నాళ్ళు స్కాలర్షిప్గా ఇచ్చే ఏర్పాటు చేస్తారు అంది సిస్టర్. రాముడికి గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. మహి పరీక్ష తప్పి ఉంటే మళ్ళీ చదివించడానికి ఎలా బ్రతిమాలాలా అని భయపడుతూ వచ్చాడు. ఇక్కడ మహికి ఇంత గొప్ప అవకాశం సిద్ధంగా ఉంది. అట్లాగే అమ్మా అన్నాడు కలల్లో నడుస్తున్నట్టు. మహిని పియూసీలో చేర్పించడం మేము చూసుకుంటాం. ఇక ఆ పిల్ల చదువు గురించి నువ్వు భయపడకు అంది సిస్టర్. రాముడిని చూసి సిస్టర్ ఆశ్చర్యంగానూ తమాషాగానూ ఉండేది. వాడికి చదువు పట్ల అంత శ్రద్ధ, ఆపేక్ష. అయితే ఆ చదువు తన కోసం కాదు. మహి చదువుకోవాలి, మహి పెద్దదవ్వాలి అని ఒక నిస్వార్థమైన ప్రయోజనం కోసం పగలు రాత్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సాయంత్రం రాముడు మహిని తనతో తీసుకెళ్ళి 2 ఐస్ క్రీములు కొనిపెట్టాడు. కొత్త పరికిణీ చొక్కా రెడీమేడ్లో కొన్నాడు. రాముడికైతే షోకేస్లో ఉన్న మ్యాక్సీ కొనాలనిపించింది. కానీ తన తల్లి ఒప్పుకోదు. అలవేలమ్మ గారు నవ్వుతుంది. ఒక్క క్షణం పాటు నైలెక్స్ చీర కొందామని కూడా అనుకున్నాడు. కానీ మహి చిన్నది, దానికి ఇప్పటి నుంచే చీరలు దేనికి అనుకున్నాడు. మళ్ళీ వారం రోజులకి మహి స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు పేపర్లో ఫోటోతో సహా ప్రచురించారు. అసలు ఆ ఫోటోలో మహి పాస్టర్ పేరెంట్స్కి పంపడానికి 2 కాపీలు తీసి పంపమంది సిస్టర్. రాముడు మహిని స్టూడియోకి తీసుకెళ్లి 2 రకాల ఫోటోలు తీయించి పంపాడు. అందులో ఒకటి అన్ని పేపర్లలో వచ్చింది. అసలు పేపర్లో మహి ఫోటో పడ్డట్లు అలివేలమ్మ గారి భర్త ఆశ్చర్యంతో కేక పెట్టేదాకా ఎవ్వరికీ తెలియదు. ఒసేవ్ అలివేలు, మన మహి ఫోటో పేపర్లో పడిందేవ్ అంటూ ఆయన కళ్ళజోడు సవరించుకుంటూ కేక పెట్టారు. దేనికి అంటూ ఆవిడ కలుపుతున్న కాఫీ అలాగే వదిలేసి ముందు హాల్లోకి వచ్చింది. స్కూల్ ఫైనల్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. 600కి 575 మార్కులు వచ్చాయట. దీని దుంపదెగా వేలడుందో లేదో ఎంత పనిచేసింది అంటూ ముక్కు మీద వేలు వేసుకుంది అలవేలమ్మగారు. పాపం, వాళ్ళు చూశారో లేదో ఆ పేపర్ ఇచ్చిరా. ఎందుకండి పేపర్ ఇవ్వడం, నేను పిలిచి చెప్తానుండండి అంటూ కాఫీ కలిపేందుకు వెళ్ళింది వంటగదిలోకి. ఆమె భర్తగారు పేపర్ పుచ్చుకొని ముందు వాకిట్లోకి వచ్చి రాముణ్ణి పిలిచాడు బిగ్గరగా. రాముడికి పేపర్లో ఫోటో చూస్తుంటే లోకమంతా గిర్రున తిరిగినట్లు అనిపించింది. స్టేట్ ఫస్ట్ వస్తే ఫోటో వేస్తారని, ప్రభుత్వం ప్రత్యేకంగా గోల్డ్ మెడలు, నగదు బహుమతి ఇస్తారని అలవేలమ్మ గారి భర్త చదివి చెప్తుంటే వాడికి గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. అయితే హడావుడినంతా ముఖ్య కారకురాలైన మహి తలుపు వెనక నక్కి నిల్చుంది. దానికేదో కంగారుగా, ఉత్సాహంగా ఉంది. 6 ఏళ్లుగా ఈ ఆవరణలో నిశ్శబ్దంగా, భయంగా తిరిగే తను ఈనాడు అందరి కళ్ళల్లో పడింది. అందరూ తనని ప్రత్యేకంగా చూస్తున్నారు. మహి నత్తగుళ్ళ కింద నత్తలాగా మరీ ముడుచుకుపోయి అత్త వెనకగా నిల్చుంది.
మహి పెట్టుకునేందుకు ఒక మంచి రిస్ట్ వాచి కొనాలని చాలా కోరికగా ఉంది రాముడికి. వాడి చేతికి వాచి ఉంది. అది మగవాళ్ళు పెట్టుకునేది. 30 రూపాయలకి సెకండ్ హ్యాండ్ది కొన్నాడు. ఏడాది క్రితం. బాగానే పనిచేస్తోంది. స్మగుల్డ్ వాచీలు చాలామందికి ఉంటాయని, అందంగా ఉంటాయని విన్నాడు. వాడు బస్లో టికెట్లు ఇస్తున్నప్పుడు ఆడపిల్ల చేతులకి అందమైన వాచీలు చూశాడు. బస్లో ఎక్కే ప్రతి ఆడపిల్ల, ఉద్యోగస్తురాలైనా, చదువుకునే పిల్లైనా, ఆఖరికి అలివేలమ్మగారి వంటి పెద్దవాళ్ళు కూడా వాచీలు పెట్టుకుంటున్నప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చిన తన మహి వాచీ పెట్టుకోకూడదా? అది ఈ రిస్ట్ వాచి పెట్టుకోవాలి. మోటార్ వర్క్షాప్లో ఉండగానే రాముడు రిపేర్కి వచ్చిన కార్లు పట్టుకుని డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ట్రాఫిక్ లైసెన్స్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ని ఎక్కువ కష్టం లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించాడు. 6 నెలలుగా కండక్టర్ ఉద్యోగంలో ఉంటున్నాడు. సహజంగా తెలివైనవాడు, ధైర్యంగా స్నేహాలు చేసుకోగలిగినవాడు అవడం చేత రాముడు ప్రైవేట్ ట్యాక్సీ వాళ్లతో పరిచయం చేసుకున్నాడు. ఈ మధ్య 2-3 సార్లు రాత్రి ప్రైవేట్ ట్యాక్సీ తోలటం వల్ల ఒక 10-15 సంపాదించగలిగే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. ఆ డబ్బు జాగ్రత్తగా కూడపెడుతూ ఉన్నాడు. 10 రోజులు తర్వాత ఒక రోజున మహి పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నాడు రాముడు. బాగా నీ దగ్గర చెడ్డవాసన వస్తోంది అంది మహి గబాల్నా. రాముడికి క్షణం పాటు కోపం వచ్చింది. మహి తనని చూసి హేళన చేస్తోందనుకున్నాడు. ఏమిటి పెద్ద గొప్పదానివైనట్లు మాట్లాడుతున్నావు అన్నాడు రాముడు విసురుగా. అది కాదు బావా, నువ్వు మాట్లాడుతుంటే బీడీల కంపొస్తుంది. బీడీలు తాగుతున్నావా అడిగింది మహి. అది ఇలా సూటిగా ప్రశ్నించేసరికి రాముడు కాస్త కంగారు పడ్డాడు. ప్రైవేట్ ట్యాక్సీ నడుపుతున్నప్పుడు నిద్ర రాకుండా టీ తాగడం, బీడీలు తాగడం అలవాటైంది. అయితే వాడు ఇంట్లో ఎప్పుడూ బీడీలు కాల్చలేదు. ఓ అగ్గిపెట్టె కానీ బీడీలు కానీ ఉంచుకోవడం లేదు. మహి ఇలా కనిపెట్టేస్తుందని అనుకోలేదు. బీడీ వాసన నీకెట్లా తెలిసే దబాయించాడు. మగవాళ్ళు తాగే బీడీల సంగతి మహికి ఎలా తెలుసు కనుక్కోవాలని అడిగాడు. మా స్కూల్ వాచ్మెన్ శామ్యూయల్ గేట్ ముందు కూర్చొని బీడీలు కాలిస్తూ కునికిపాట్లు పడుతూ ఉంటాడు అంది మహి అమాయకంగా. అయితే బీడీల వాసన నీకు ఇష్టం లేదా అడిగాడు అల్లరిగా రాముడు. చిచి, అసహ్యంగా ఉంటుంది అంది మహి మొహం వికారంగా పెట్టి. రాముడు ఆ రోజు నుంచి బీడీలు వదిలేశాడు. మరీ పట్టలేకపోతే 1-6 సిగరెట్ కాల్చేవాడు. ఇంటికొచ్చే ముందు నోరు కడుక్కుని మరీ వచ్చేవాడు. వాడు కొనాలని కలలు కన్న రిస్ట్ వాచి మరో రూపంలో లభ్యమైంది. మహి స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు 600 డబ్బు మెడల్గా ఇచ్చారు. 600 డబ్బు మెడలు ఇచ్చారు. ఆ డబ్బులో 200 పెట్టి వాచి కొన్నాడు రాముడు. అయితే ఆ వాచి మహి పెట్టుకునేది కాదు. వాచి పెట్టుకుని కాలేజీకి వెళ్ళవే అనేవాడు రాముడు. అదొద్దు అని నోటితో చెప్పలేదు. భయమో బిడియమో తెలీదు కానీ కాలేజీకి వాచి పెట్టుకెళ్ళేది కాదు. రాముడితో బయటికెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకునేది. మీ మహికి చదువుకునేందుకు బల్లా కుర్చీ ఇస్తారు, పట్టుకెళ్ళు. బుల్లిబాబుకి కొత్త బల్లా కుర్చీ కొంటున్నారు అంది అలవేలమ్మగారు ఒక సాయంత్రం వేళ. అది అచ్చొచ్చిన సామాన్లే, అంట దగ్గర కూర్చుని చదువుకునేదే. పెద్దబాబు గారు, చిన్నబాబు గారు ఇంత వారయ్యారు. మీ మహి కూడా అంత గొప్పదవుతుంది అంది అలవేలమంగమ్మ. ఆ బల్ల కాలుని ఇప్పటికీ 4 సార్లు మేకులతో కొట్టించారు. ఆ బల్ల ఏనాడు కుదురుగా నిల్చోలేదు. భరతనాట్యం చేస్తూ ఉంటుంది. బుల్లిబాబు దానిమీద రాసుకోనని నానా గొడవ చేయగా అది కొన్నాళ్ళు వంటింట్లో మంచినీళ్ల బిందె పెట్టుకునేందుకు వాడుకున్నారు. అలివేలమ్మగారు వంటింట్లో కొత్తగా పొడవైన అరుగు కట్టిస్తోంది. ఆ బల్ల అడ్డంగా ఉంది. వీధిలో పారేయలేక, పొయ్యిలో పడేయలేక ఉత్త బల్ల ఇస్తే బాగోదని కుర్చీ కూడా ఇస్తానంటోంది. బంగారమ్మకి చాలా ఆనందంగా ఉంది. మహికి చదువుకునే బల్ల కుర్చీ కొనాలని రాముడు అంటున్నాడు. ఒక్కోసారి తనే తయారు చేస్తానని కూడా అంటున్నాడు. పాత సామానైనా రాముడు బాగు చేసి రంగులేసి కొత్తగా చేయగలడు. అలాగేనమ్మా అంది పొంగిపోతూ బంగారమ్మ. ఆ రాత్రి కొడుక్కి మహికి అన్నం పెడుతూ చెప్పింది ఈ విషయం. అమ్మగారు బల్లా కుర్చీ ఇస్తున్నారు. మహి, నీ పుస్తకాలన్నీ దాని మీద పెట్టుకోవచ్చు అంది. అమ్మ, నీకు బుర్ర లేదే, మనకి ఆ తుక్కు బల్లా వద్దు కానీ ఈ షెడ్లో ఓ వైరు పెట్టించమను. మనకొక బల్బు వేస్తే చాలదని చెప్పు. మహి చదువుకునేందుకు వీలుగా ఉంటుంది. వాళ్ళు వెయ్యక్కర్లేదు. వైరు బల్బు నేను తెచ్చుకొని వేసుకుంటాను అన్నాడు రాముడు. బంగారమ్మకి తికమకగా ఉంది. ఈ రాముడెప్పుడు హెచ్చులకి పోతుంటాడు. తమ షెడ్లో ఎలక్ట్రిక్ దీపం లేకపోతే ఏం, వీధి దీపం తమ షెడ్ కంటే ఎత్తుగా ఉంది. ఆ వెలుతురు ధారాళంగా తమ గుమ్మంలోకి పడుతోంది. ఇన్నాళ్ళు మహి ఆ వెలుతురులో చదువుకోలేదా?
అమ్మగారు కరెంటు దీపం అంటే ఒప్పుకోరు. ఇదివరకు 1-2 సార్లు అడిగితే ఇవ్వనన్నారు. గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇస్తామన్నది వద్దని ఇవ్వము అన్నది కావాలని గొడవ చేస్తుంటాడు. నువ్వే అడుగు బాబుగారిని, నాకు తెలియదు బాబు ఈ గొడవలన్నీ అని తప్పించుకుంది బంగారమ్మ. ఆ 3వ రోజు రాముడు అయ్యగారిని పర్మిషన్ అడిగి తన ఫ్రెండ్ ఒకడిని తీసుకొచ్చి వారింట్లోంచి పొడవాటి వైరుతో షెడ్లోకి కనెక్షన్ పెట్టించాడు. అలివేలమ్మగారు కడుపులో కుతకుతలాడిపోతున్నది. ఆవిడివ్వటానికి వీలవదని ఇలా కనెక్షన్ ఇస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఫైన్ వేస్తారని భయపెడుతూ వచ్చింది. ఈ రాముడేమో తను లేకుండా చూసి తన భర్తకు చెప్పి గప్చిప్గా పనిచేసుకున్నాడు. ఇదిగో బంగారమ్మ, రాత్రి 9 అయ్యేటప్పటికి లైట్ ఆర్పేసేయాలి, తెలిసిందా? పిల్ల చదువుకుంటుందని వృద్ధిలోకి వస్తుందని అయ్యగారికి చెప్పి నేనే ఒప్పించాను అంది అలివేలమ్మగారు. అలాగేనమ్మా అంది భయభక్తులతో బంగారమ్మ. రేడియో గీడియో పెట్టుకుంటే వల్ల కాదు, నీ కొడుకు అసాధ్యుడు, దొంగతనంగా రేడియో పెట్టుకున్నాడా, బేడీలు వేసి పట్టుకుపోతారు అంది బెదిరిస్తూ. చెప్తానమ్మా అంది బంగారమ్మ. ఈ మధ్య అలివేలమ్మ గారికి ఆ షెడ్లోంచి 1-2 సార్లు సినిమా పాటలు వినిపిస్తున్నట్లు అనుమానంగా ఉంది. పూసలవారు, చెప్పులు కుట్టేవారు, ఆఖరికి కూరగాయల బండివారు కూడా ట్రాన్సిస్టర్స్ పక్కన పెట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళు కూడా అలాంటిదేదైనా కొన్నారా అని అనుమానంగా. ట్రాన్సిస్టర్ అయితే తనేం చెయ్యలేదు, రేడియో అయితే తను చచ్చినా ఒప్పుకోదు. నీ కొడుకు రేడియో కొన్నాడా అని అడిగింది బంగారమ్మని. లేదండి అమ్మగారు, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఏడ్చాయి, మీ వాడి స్నేహితుడి పెట్టేట చిన్న డబ్బా పెట్టె లాంటిది రేడియో తెచ్చాడు అంది బంగారమ్మ. ట్రాన్సిస్టరా? చూడు, మహి చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన పిల్ల ఇలా సినిమా పాటలు వింటూ కూర్చుంటే దాని చదువు చెడిపోతుంది. అసలు ఈ రేడియో పాటలంటే మీ బాబుగారికి కోపం, బిగ్గరగా పెట్టొద్దని చెప్పు అంది సాగదీస్తూ. బంగారమ్మ ఈ మాటలు ఇంట్లో చెప్పలేదు. అలివేలమ్మగారు రోజు ఇలాంటివి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆ మాటలు ఇంట్లో చెప్తే రాముడు వెళ్ళిపోదామంటూ మొదలు పెడతాడు. ఎక్కడికి వెళ్తాం, తమకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? ఆ 7 PUC రాసే వేళకి మహి వ్యక్తురాలైంది. దాని చేత మొదటిసారి ఓణి వేయించింది బంగారమ్మ. మహి పూర్తిగా ఆ షెడ్లోంచి బయటికి రావడం మానేసింది. తలవంచుకుని కాలేజీకి వెళ్ళటం, మళ్ళీ తలవంచుకుని ఇంటిలో దూరటం తప్ప బయటకు వచ్చేది కాదు. ఎప్పుడైనా బయట మహి కనిపిస్తే చాలు, ఏమే బొత్తిగా నల్లపూసవైపోయావు, కాలేజీలో చేరితే మా ఇళ్ళకి రాకూడదా, మేమంతా కనపడకుండా పోయామా అంటూ అడిగేది అలివేలమ్మగారు. మహిని ఓ సాయంత్రం నిలవేసి అలాగే అడిగింది. మహిని ఆవిడ పరీక్షగా చూడలేదు, కానీ పొడవైన కాస్త ఒళ్ళు కూడా వచ్చింది. పరికిణి ఓణీలో చూస్తే అది బ్రాహ్మణ పిల్లలాగా ఉంది తప్ప పాచిపని చేసుకునే వాళ్ళ అమ్మాయిలా లేదు. తెల్లగా నాగరికంగా ఉన్న ఈ పిల్ల తన కూతురు కంటే అందంగా ఉంది. తన కోడలు సరేసరి 2 పిల్లలు పుట్టే వేళకి పీపాలా తయారైంది. కూతురు ఒక కడుపుతోనే పుల్లలా ఎండుకుపోయింది. వీళ్ళు ఏం తింటారో చక్కగా ఏపుగా ఉంది అనుకుంది అలివేలమ్మగారు. ఆవిడకు మరుక్షణంలో కాస్త భయం కూడా కలిగింది. తన కొడుకు అప్పుడప్పుడు వచ్చిపోయే అల్లుడు ఈ పిల్లని చూసి వెర్రివేషాలు వెయ్యరు కదా, ఇది ఎన్నిసార్లు పలకరించినా బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడదేం, గర్వమా భయమా? ఏమే మహి, మీ బావని పెళ్లి చేసుకోవటే అడిగింది అలివేలమ్మగారు. మహి తలుంచుకొని షెడ్ లోపలికి వెళ్ళిపోయింది. పుస్తకాలు పెట్టె మీద పెట్టి చాలాసేపు కూచుండిపోయింది. బంగారమ్మ, నువ్వుత్తా వెర్రిబాగులు దానివి అంది అలివేలమ్మగారు పాత చీర ఒకటి బంగారమ్మకిచ్చి. ఏమమ్మగారు అడిగింది అమాయకంగా. ఈ మధ్య బంగారమ్మ పూర్వంలాగా పాత చీర ఇమ్మని అలివేలమ్మని అడగటం లేదు. పూర్వం 10 సార్లు అడిగితే 1 నెల్లాళ్ళు అడిగించుకొని ఒక చీర మొహాన పడేసేది. గవర్నమెంట్ మహికి 600 ఇచ్చాక ఇంచుమించు తమ కష్టాలు గట్టెక్కినట్లుగానే ఉన్నాయి. మహి నెల 50 రూపాయలు తీసుకొచ్చి తన చేతికిస్తోంది. అది రాముడు ఇంటి ఖర్చుకు వాడకుండా బట్టలు అవి కొంటున్నాడు. అంచేత బంగారమ్మ పాత చీరలు అడుక్కోవడం లేదు. చూడు, నువ్వు ఇలాగే పిచ్చిదాన్లాగా ఊరుకుంటే మీ మహి ఎవడినో తీసుకొని లేచిపోతుంది. అదేంటమ్మా, మా పిల్ల అలాంటిది కాదు, నిప్పు లాంటిది అంది బంగారమ్మ తీక్షణంగా. మీ మహి చెడ్డదనడం లేదు, అది నిప్పులాంటిదే కావచ్చు. నీ కొడుకు కంటే ఎక్కువ చదువుకుందా, నెల డబ్బు తెచ్చిస్తోందా, మా వాళ్ల పిల్లల ఎర్రగా బుర్రగా ఉందా, రేపు ఉద్యోగం దొరికితే నీ కొడుకుని చేసుకుంటుందని ఆశ పెట్టుకుంటున్నావు కాబోలు, అది జరగదు అంది అలివేలమ్మగారు భవిష్యత్తులోకి చూసి చెప్పే దైవ జ్ఞానిలాగా. ఎందుకని జరగదు? వాళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద మరొకళ్ళకి ప్రాణం.
ఒసేయ్, అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలు కాదే. నీ కొడుకు ఒప్పుకున్నా మీ మహి ఒప్పుకోదు. తనకంటే చదువుకున్న వాడిని కట్టుకుంటుంది గాని నీ కొడుకుని కాదు. నువ్వు వెర్రిబాగులు దానిలాగా నా కోడలు అంటూ మురిసిపోతున్నావు. నా మాట విని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి. ఒకళ్ళిద్దరు పుట్టారంటే దీని గర్వం అడుగుతుంది. నా కొడుకు ఒప్పుకోడు. ఎందుకని? దాన్ని పెద్ద చదువులు చదివిస్తాట, పెద్ద ఉద్యోగస్తురాల్ని చేస్తాట. నీ ఆశ చల్లగుండా రేపది ఉద్యోగం చేస్తే మీ మాటలు వింటుందా? ఇప్పటికే పేపర్లో ఫోటో పడిందని కన్ను మిన్ను తెలియటం లేదు. ఇవాళ నాతో మాట్లాడటం లేదా? రేపు నీతోనూ మాట్లాడదు. ముందు ముందు నీకే తెలుస్తుంది. అప్పుడు ఏడుస్తావు. అమ్మగారు చెప్పినప్పుడే కళ్ళు తెరవలేదే అని అంది అలివేలమ్మగారు. పోనీలెండమ్మా, ఎవరి రాతలు ఎలా ఉన్నాయో. ఇంతవరకు నా మాట ఒక్కనాడు కూడా అది ఎదిరించలేదు. నా కొడుకు చేత వినిపించుకోలేని దాన్ని పరాయమ్మ కన్నబిడ్డ వినలేదని ఎందుకనుకోవాలి అంది బంగారమ్మ. అలివేలమ్మ గారికి బంగారమ్మను చూస్తే ఒక్కోసారి వెర్రిబాగులతని జాలిగా ఉంటుంది. ఒక్కోసారి ఈ వెర్రిబాగులది కాదిది, మనసు మహా లోతు కలిగిన మనిషి అని పైకి చెప్పదు కానీ మహా తిక్కగా ఉంటుంది అనుకుంటుంది. ఆ 3వ రోజున రాముడికి సెలవు. మహికి కాలేజీ ఉంది. అది కాలేజీకి వెళ్ళిపోయింది. రాముడు ఇంట్లో ఉన్నాడు. సహజంగా వాడు మధ్యాహ్నం పూట ఇంట్లో ఉండడు. సినిమాకో స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. సెలవైతే తల్లి కొడుకులు అన్నం తిన్నారు. బంగారమ్మకి కాస్త వ్యవధి దొరికింది. మహి ఇంట్లో లేదు. రాముడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి తన మనసులోని భయాలని, అలివేలమ్మ గారి మాటల్లోని నిజాలని తెలుసుకోవాలనుకుంది. ఏరా రాముడు, పెళ్లి చేసుకోవా అడిగింది బంగారమ్మ. ఇప్పుడు ఆ గొడవెందుకే విసుగ్గా అన్నాడు రాముడు. అది కాదురా, వయసొచ్చిన పిల్ల, నువ్వు పెళ్లికి ఎదిగిన వాడివి. ఇద్దరూ ఇంట్లో ఉంటే ఉన్నాం గదే. అదేరా చూసిన వాళ్ళు. ఎవరా చూసేది? ఆ అలివేలమ్మ గారేనా? 6 ఏళ్ల నుండి చూస్తోంది. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నాకు బాగుంటుంది. ఇప్పుడేం బాగాలేదు. నేను సంపాదిస్తున్నాను, అది చదువుకుంటోంది. ఇంకా ఏం కావాలి? అంతేనా? పెళ్ళి పెటాకులు పిల్ల పాప వద్దా? ఎవరికి? నీకా? నవ్వుతూ అడిగాడు వేళాకోళం పట్టించి. ఒళ్ళు పొగరబట్టి వాగుతున్నావురా. నాకు పెళ్లి పెడాకులు కాకపోతే నువ్వు ఉండేవాడివా? అతి తెలివికి పోకు. నీకు మహికి పెళ్లి చేస్తే ఏమవుతుంది? హాయిగా సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు లేమా? మహి నీ మాట వింటం లేదా? నేను నీ మాట వింటం లేదా? తెచ్చిన డబ్బు ఇంట్లోనే కదా ఇస్తున్నాం. కానీ పెళ్ళి అమ్మా, నీకు చాలాసార్లు చెప్పాం. మహి బాగా చదువుకోవాలి, కలెక్టర్ అవ్వాలి. అప్పుడు నిన్ని పెళ్లి చేసుకుంటుందంటావా? అప్పటి విషయం అప్పుడు చూసుకుందాం. ఇప్పుడెందుకు? ఇంతా చేసి అది నీ నెత్తిన బుట్ట బోలించిపోతుంది. అప్పుడు ఏడుదు గాని. ఎవరు? అలివేలమ్మ గారేనా ఏడ్చేది? ఆవిడ మాటెందుకు ఎత్తుతావు? కోపంగా అడిగింది బంగారమ్మ. ఆవిడే కదా మరి చెప్పి పెట్టింది. త్వరలోనే ఆవిడ ఏడ్చే రోజులు వస్తాయని చెప్పిరా. ఏమిట్రా మాటలు? పెద్దంతరం చిన్నతరం లేకుండా. తప్పు పెద్దవాళ్ళు. ఆవిడంటే మన కళ్ళు పోతాయి. ఆ మహాలక్ష్మి పంచన సుఖంగా ఉన్నాం. లేకపోతే మన గొడవలు ఆవిడకెందుకు? నువ్వు ఇంట్లో జరిగిన ప్రతీదీ ఆ అమ్మగారికి చెప్తావు. ఆవిడేమో నీకు లేనిపోనివి చెప్తుంది. ఇల్లు ఇచ్చారు, 24 గంటలు చాకరీ చేయించుకుంటున్నారు. ఇంకా ఏం కావాలి? మనం ట్రాన్సిస్టర్లు పెట్టుకోకూడదు, మనం చదువుకోకూడదు, నేను తెల్ల బట్టలు వేసుకోకూడదు, మంచి ఉద్యోగం చేయకూడదు. నువ్వు ఆవిడిచ్చిన పాత బట్టలే కట్టుకోవాలి. ఆవిడేం అలా అనలేదు, మన మంచికే చెప్పింది. మన మంచి నాకు తెలుసు. నువ్వు పెళ్లి మాట మరోసారి ఎత్తావంటే ఊరుకోను. మహి ముందు పెళ్ళి అన్నావంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీ మామయ్యకు పిల్లని చేసుకుంటానని మాటిచ్చాన్రా. ఆ కథ ఇప్పటికి 1000 సార్లు విన్నాను. ఇచ్చావు, కాదనలేదు. కానీ పెళ్లి విషయం ఎత్తావంటే ఊరుకోను. మన మహి చదువుకోవాలి. అలివేలమ్మ గారి లాంటి వాళ్ళని గడగడలాడించే కలెక్టర్ ఉద్యోగం చెయ్యాలి. ఆ తరువాతే పెళ్ళి గిళ్ళి అన్నాడు రాముడు. బంగారమ్మ నోరు మూసుకుని ఊరుకుంది. అలివేలమ్మగారు చెప్తున్నంతసేపు ఆవిడంటున్నట్లే జరగబోతుందేమోనని భయంగా ఉంటుంది. రాముడితో మాట్లాడుతుంటే దాని చదువు కోసం తప్ప రాముడు మహిని పెళ్లి చేసుకోను అనడం లేదన్న తృప్తి కలుగుతుంది. అయితే మహి మారిపోతుందా అన్న సందేహం ఒక క్షణం పాటు మనసులో తలెత్తింది. కానీ దానికి ఎవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేడు. రాముడు తను తప్ప ఎవ్వరూ లేని వెర్రిబాగుల్ది. అది తమ మాట ఎదిరిస్తుందా? అందులోనూ బావ మాట ఎదిరించడం అన్నది రానే రాదు అని మనసుని సమాధానపరుచుకుంది. మహి పీయూసీలో చేరినప్పటి నుంచి రాముడు ఒక విషయం గురించి భయంగా ఉండేది రాముడికి. అంత క్రితం మహి స్కూలుకు నడిచి వెళ్తుండేది. ఇప్పుడు కాలేజీకి బస్సులో వెళ్తోంది. తను కండక్టర్గా ఉన్న బస్సులో మహి ఎక్కుతుందేమోనని మనసులో బెరుగ్గా ఉండేది. రాముడు ఉద్యోగంలో చేరి సుమారు 8 నెలలు దాటిపోయింది. ఇంచుమించు అన్ని రూట్లలోనూ వేశారు. పొడవుగా చురుగ్గా
ఉన్న రాముడు కండక్టర్గా టికెట్ డబ్బు అడుగుతుంటే బస్సులో ప్యాసింజర్స్ని ముందుకు జరగమంటుంటే కొందరు ఆడపిల్లలు అతని వంక ఆశగా చూడటం, కావాలనే తాకుతూ నిల్చోవడం చేస్తూ ఉండేవారు. అందరూ కాదు గాని ఒకరిద్దరు ఇలా తన వంక తెలిసినట్లుగా చనువుగా ప్రవర్తిస్తున్నప్పుడు రాముడికి మొహమాటంగా ఉండేది. ముఖ్యంగా మహి కూడా ఇలాగే ప్రవర్తిస్తుందా అన్న ఆలోచనలు వస్తుండేవి. మరీ ఉదయం వేళ సాయంకాలం వేళ విపరీతమైన రష్గా ఉన్నప్పుడు ఒకరిద్దరు పిల్లలు, ముఖ్యంగా ఆ రెండో అమ్మాయి బస్ ఎక్కినప్పుడు రాముకి ఇబ్బందిగా ఉండేది. ఆ పిల్ల ఏదో కాలేజీలో చదువుతున్నదని, కాస్త ఉన్న ఇంటి పిల్ల అని రాముడు గ్రహించాడు. అల్లరి పిల్లో లేక నిజంగా తనపైన అభిమానమో వాడికి అర్థమయ్యేది కాదు. ఆ అమ్మాయి చిల్లరిస్తున్నప్పుడు అరచెయ్యి తాకుతూ చిల్లర చేతిలో పెట్టేది. సరి అయిన చిల్లర ఇవ్వండి అని పల్లవన్ ట్రాన్స్పోర్ట్ వారు పెట్టిన బోర్డుని అర్థం చేసుకున్నట్లు ప్రతిసారి రూపాయి నోటో అర్ధ రూపాయి కాసో ఇచ్చేది. చిల్లర తిరిగిస్తున్నప్పుడు కావాలని తన కళ్ళల్లోకి చూసేది. ఆ పిల్ల అరచేతిని తాకినప్పుడల్లా రాముడికి ఎలాగో ఉండేది. మొదట్లో కాస్త కంగారుగాను ఒళ్లంతా కంపించినట్లు అనిపించేది. రాను రాను ఆ పిల్ల తెగువ, ఆ అమ్మాయి భావాలు అర్థమవుతున్నాయి. తను ఏ కాస్త చనువిచ్చినా తనతో సినిమాకి కానీ హోటల్కి కానీ వచ్చేస్తుందని కూడా అనిపించింది. అనేకసార్లు అడిగేద్దామని నాలుగు చివరిదాకా వచ్చిన మాటల్ని బలవంతాన ఆపుకున్నాడు. అలా అడుగుదామనుకున్నప్పుడు మహి జ్ఞాపకం వచ్చేది. మహి కూడా ఇలానే కండక్టర్తో చనువుగా ఉంటుందా అన్న అనుమానం వస్తూ ఉండేది. ఒక్కోసారి అనుకోకుండా ఒక ఉదయం బస్లో రాముడికి మహి తటస్థపడింది. రాముడికి ఆ రూట్లో డ్యూటీ లేదు. ఆ రోజు డిపోకి వచ్చాక ఆ కండక్టర్కి మైకం వచ్చి పడిపోయాడు. మరో అతను లీవ్లో ఉన్నాడు. అందుకని అనుకోకుండా ఈ డ్యూటీలోకి వేశారు. తాత్కాలికమైన ఏర్పాటుగా బస్లో ఎక్కుతూనే మహి బావని చూసింది. బస్ చాలా రష్గా ఉంది. కాలేజీలకి ఆఫీసులకి తొక్కిసలాడుతూ వెళ్లే వేళ మహి తోసుకుంటూ ఎక్కింది. టికెట్లు ఇస్తున్న రాముడిని చూసి బావా అంది ఆశ్చర్యంగా, సంతోషంగా. రాము గుడ్లెర చేసి టికెట్ ప్లీజ్ అన్నాడు. మహి చిల్లర చేతిలో పెట్టింది. దాని అరచెయ్యి రాముడు చేతికి తాకింది. రాముడు మొహం కోపంతో జేవురించిపోయింది. టికెట్లు ఇచ్చేందుకు ముందుకెళ్ళిపోయాడు. మహికి భయంగా ఉంది. బావ ఎందుకంత కోపంగా చూశాడు? తనేం తప్పు చేసింది? బావ అని పిలవకూడదా? బావకి తను ఫలానా అని తెలియటం ఇష్టం లేదా? మహి కాసేపు మదనపడి పాటల్లో పడి ఆ విషయం మర్చిపోయింది. సాయంత్రం అది ఇంటికి వచ్చే వేళకి రాముడు ఇంకా ఇంటికి రాలేదు. బావని మొదటిసారి బస్లో చూసినట్లు అత్తతో చెప్పింది సంబరంగా. అయితే ఆ రాత్రి రాముడు మహిని బాగా చివాట్లు వేశాడు. బస్లో నన్ను బావాని ఎందుకు పిలిచావు అడిగాడు దూకుడుగా. అలవాటు చొప్పున పిలిచేశాను. నాకు డబ్బులు ఇచ్చినట్లే అలవాటుగా రోజు కండక్టర్కి చేయి ముట్టుకుని మరీ డబ్బులు ఇస్తావా? మహి తెల్లబోయింది. నీ అరచెయ్యి ముట్టుకున్నానా అంటే అంత ఒళ్ళు తెలియకుండా ఉందన్నమాట. వెధవ వెకిలి వేషాలు నువ్వును. చదువుకునేందుకు వెళ్తున్నారా? మొగాళ్ళని రాసుకుంటూ తిరగడానికి వెళ్తున్నారా? మీ ఆడపిల్లలు మరీ చెడిపోయారు. ఇలాంటిది మరోసారి జరిగిందంటే వీప్ పగిలిపోతుంది అరుస్తున్నాడు. ఏమిట్రా దాన్నెందుకు కేకలేస్తున్నావు అందుకుంది బంగారమ్మ. నువ్వుండవే, అన్నింటికీ వస్తావు, నీకెందుకు బయటికి పో అంటూ గదమాయించాడు తల్లిని. మహికి ఉడుకుమొత్తరంగా ఉంది. తనేదో అందరి మగవాళ్ళని ముట్టుకుంటున్నట్లు ఎందుకు కేకలేస్తున్నాడు? తను బావ చేతిని తాకిందా? అసలు అటువంటి ఆలోచనే తనకి రాలేదు. బావ కనిపించాడన్న సంతోషంతో పైకి బావా అని పిలిచింది తప్ప తను కండక్టర్తో ఎన్నడూ మాట్లాడదే. మహి వచ్చే ఏడుపును ఆపుకుంది. అందుకే పాస్ కొనమన్నాను, నువ్వు కొనివ్వలేదు అంది ఎట్లా చెప్పాలో తెలియక. ఏడ్సావ్లే, వచ్చే నెలలో కొనుక్కుందు గాని, చాలే అన్నానికి రా అన్నాడు రాముడు. ఆ రాత్రి రాముడికి చాలాసేపటి దాకా నిద్ర రాలేదు. బస్లో రోజు తనని కవ్వించే ఆ కాలేజీ పిల్ల ముఖం చాలాసార్లు కళ్ల ముందు మెదిలింది. ఆ పిల్ల పేరేమిటో, ఏం చదువుతుందో అడిగితే, అడిగి ఏం చేయబోతున్నావు? కాఫీ హోటల్కి పిలిస్తే వస్తుందా? వచ్చి ఇలాంటి వాడు చిచి ఇలాంటి పాడు ఆలోచనలు రానివ్వకూడదు. తను ఆ పిల్లని పిలిచినట్లే మహిని కూడా మరో కండక్టర్ పిలుస్తాడేమో. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఈసారి ఆ పిల్ల పలకరించినా తను తిరిగి నవ్వకూడదు. కఠినంగా ఉండాలి, ఎరగనట్లే ప్రవర్తించాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత ఆ పిల్ల చదువు పొడిగించడానికి ప్రయత్నించినా రాముడు పట్టుదలగానే ఉన్నాడు. అందరికీ టికెట్లు ఇచ్చినట్లే ఆ అమ్మాయికి ఇచ్చేవాడు. కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఆ అమ్మాయి ఆ బస్లో కనిపించడం మానేసింది. బస్లో అమ్మాయినైతే మర్చిపోయాడు కానీ రాముడికి కాలేజీ పిల్లలు ఎలా ఉంటారు, ఉద్యోగస్తులైన ఆడపిల్లలు వేషభాషలు ఎలా ఉంటాయి, ఇట్లాంటివి తెలుస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ఫ్యాషన్స్ కూడా గమనించడం నేర్చుకున్నాడు.
మహి మ్యాక్సీలో ఎలా ఉంటుంది, సల్వార్ కమీజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటి ఊహలు వస్తుండేవి. బస్సు ప్రయాణాల్లో ఆడవాళ్లే మధ్యన తిరగటం బాగా అలవాటై వాళ్ళ స్పర్శలో ఉండేటటువంటి కొత్తదనాన్ని వారి స్పర్శ తనలో కలిగించే వణుకుని క్రమంగా మర్చిపోయాడు. కావాలని బస్లో మగపిల్లలు కానీ ప్యాసింజర్ కానీ ఆడపిల్లల్ని తాకుతున్నట్లు నిల్చున్నా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లు ప్రవర్తించినా రాముడికి చిరాగ్గా ఉండేది. అంచేత అటువంటి పరిస్థితి రాకుండా ఆడవాళ్ళని మగవాళ్ళని విడిగా కూర్చోమంటూ ఉండేవాడు. ఆడవాళ్ల సీట్ల వైపు మగవాళ్ళు నిల్చుంటే జ్వరబడితే వెంటనే తప్పుకోండి, జరగండి అంటూ సర్దుతూ ఉండేవాడు. అంచేత రాముడు కండక్టర్గా ఆడవాళ్ల దృష్టిలో కొంత గౌరవాన్ని ప్రత్యేకతని పొందాడు. పోస్టు పర్మనెంట్ అయింది కూడా. ఎస్ఎస్ఎల్సీలో స్టేట్ ఫస్ట్ వచ్చిన తరువాత మహీకి ఒంటరితనం మరికాస్త ఎక్కువైంది. మెచ్చుకోటాలు, అభినందనలు, స్టేట్ ఫస్ట్ వచ్చిందన్న హడావిడి తగ్గిపోయింది. అలివేలమ్మగారి కాలనీలో ఉన్న ఆడపిల్లలు మహీని ప్రస్తుతం విరోధభావంతో చూస్తున్నారు. పూర్వం పనిపిల్ల అని దూరంగా అట్టి పెడితే ఇప్పుడు స్టేట్ ఫస్ట్ను వచ్చిన తమకందరికీ అపకారం చేసినట్లుగా, ఈ మహీ వల్ల పెద్దవాళ్లు తమను నీచంగా చూస్తున్నారని చిన్నచూపు చూస్తున్నట్లుగా అనిపిస్తోంది వాళ్ళకి. మాట మాట్లాడితే ఆ మహీని చూడండి ఎంత కష్టపడి చదువుకుంటుందో, మీకు డబ్బు విలువ, చదువు విలువ తెలియటం లేదు అంటూ మహీతో తమని పోల్చి మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లలకి మహీ తమని అవమానపరచడానికే కష్టపడి చదువుతుందేమో అనే అనుమానం కలుగుతూ ఉండేది. కథ కొనసాగుతుంది.